హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ గురు రైల్వే యూట్యూబ్ ఛానల్. గత సెక్షన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లన్నీ డిస్కస్ చేశాం కదా. ఆ టాపిక్ అది సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే అది రివిజన్ చేసి ఆ క్వశ్చన్లన్నీ ఒకసారి చేస్తే మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు పార్లమెంట్ అనే టాపిక్ తీసుకొని దాంట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ? లోక్సభ సభ్యుల గరిష్ట బలం ఎంత? ఓకే, దీని ఆన్సర్ అంతా 552. లోక్సభ సభ్యుల గరిష్ట బలం ఎంత అంటే 552 అనమాట. అలా కాకుండా ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 543 అనమాట. ప్రజెంట్ అంటే 543, గరిష్ట బలం ఎంత అంటే 552 అనమాట. ఓకే, ఇప్పుడు లోక్సభ గురించి కొన్ని రెండు పాయింట్లు డిస్కస్ చేద్దాం. ఓకే, లోక్సభ ఎప్పుడు ఏర్పడింది? మొట్టమొదటిగా లోక్సభ ఎప్పుడు ఏర్పడింది అంటే 1952 ఏప్రిల్ 17 అనమాట. మొట్టమొదటిగా లోక్సభ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 17. అలా కాకుండా రాజ్యసభ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 3 అనమాట. అలా కాకుండా మొట్టమొదటి పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 మే 13 అనమాట. ఓకే, లోక్సభ గురించి కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం. లోక్సభ గరిష్ట సభ్య బలం ఎంత అంటే 552 అనుకున్నాం. ప్రజెంట్ ఎంతమంది అంటే 543 అనుకున్నాం కదా. అలా కాకుండా స్టేట్ వైజ్ కూడా లోక్సభ స్థానాలు అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి కూడా మనం తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ అనమాట, 81. నెక్స్ట్ మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39. ఈ టాప్ 5 అయినా గుర్తుపెట్టుకోండి. మన ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్లు అంటే అయితే మాత్రం డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతాడు, కానీ మన ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాంటి క్వశ్చన్లు రాసేటప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అడగచ్చు అనమాట. అలాగ అడిగేటప్పుడు ఇలాంటి ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ 5 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఉత్తరప్రదేశ్ 81, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఏపీ లోక్సభ స్థానాలు ఎంతండి? 25. ఏపీది. ఇది లోక్సభ గురించి సంబంధించి. పనిలో పనిగా రాజ్యసభ గురించి కూడా డిస్కస్ చేస్తే రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతంటే, గరిష్టం అడిగితే ఓకే, గరిష్టం అడిగితే 250. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 245. ఈ రెండు తేడా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు హైయెస్ట్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ 31. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అంటే 19. నెక్స్ట్ తమిళనాడు 18. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ 16, బీహార్ కూడా 16. ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇవి రాజ్యసభ స్థానాలు అనమాట. వీటి నుంచి కూడా రెగ్యులర్గా వీటి మీద ఆ ఎన్టీపీసీ దాంట్లో రాకపోయినా కోర్ట్ ఎగ్జామ్స్ అన్నాను కదా, కోర్ట్ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 3 తెలంగాణ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ తెలుసుకుంటే అది మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఏపీ రాజ్యసభ స్థానాలు ఏంటంటే 11. అలాగా లోక్సభ స్థానాలు ఏంటంటే 25. ఓకే, ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? అధ్యక్షత వహించేది ఎవరు అంటే ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. అలా కాకుండా లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశం ఉందంటే, సంయుక్త సమావేశం అంటే ఉమ్మడి సమావేశం అనమాట. జాయింట్ సెక్షన్ అంటారు కదా, అదనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే 108 ఆర్టికల్ ఇది. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏ దేశం నుండి గ్రహించామంటే ఆస్ట్రేలియా. దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. అలా కాకుండా లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశానికి
ఎవరు పిలుపునిస్తే అది జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ అనమాట. ఇది ఈ 4 పాయింట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి రివిజన్ చేస్తాను చూడండి. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే 108 అండి. అది ఏ దేశం నుండి గ్రహించామంటే ఆస్ట్రేలియా అండి. అలా కాకుండా ఆ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అండి. అలా కాకుండా స్పీకర్ రాలేదనుకోండి, అప్పుడు అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్ అండి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. వీరిద్దరు కూడా హాజరవ్వకపోతే అధ్యక్షత వహించేది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అండి. చైర్మన్ అధ్యక్షత వహించడు. సంయుక్త సమావేశం ఉంది కదండి, దాని చైర్మన్ అధ్యక్షత వహించరు, రాజ్యసభ చైర్మన్. ఎందుకంటే అతను సభలో సభ్యుడు కాదు కాబట్టి అధ్యక్షత వహించడు అనమాట. అది ఆ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. చిన్న చిన్న ఎగ్జామ్ అడగడు కానీ కంటెంట్ బాగా నేర్చుకోవాలి యూపీఎస్సీ అటువంటి దాంట్లో అయితే అలాంటి పాయింట్లు తెలిసి ఉంటాను అనమాట. ఓకే. ఆస్ట్రేలియా నుండి గ్రహించాం. దానికి అధ్యక్షత ఎవరిస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. అలా కాకుండా ఆ సమావేశానికి ఎవరు పిలుపునిస్తారంటే ప్రెసిడెంట్ అనమాట. ఈ 4 పాయింట్లు సరిపోతాయి. ఓకే. నెక్స్ట్ కొంచెం రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 250 గరిష్టం అనమాట, ఇది మ్యాక్సిమం. అలా కాకుండా ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 245 అనమాట. ఈ రెండింటి తేడా కొంచెం గమనించండి. ఆల్రెడీ మనం రాజ్యసభ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 3 అని మాట్లాడుకున్నాం కదా, ఇదే ఇదనమాట. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 245, గరిష్టం ఎంతమంది అంటే 250 అనమాట. స్థానాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఉత్తరప్రదేశ్ 31, ఉత్తరప్రదేశ్ 31, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, వెస్ట్ బెంగాల్ 16, బీహార్ 16. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ఆ స్థానాలు కూడా గుర్తుంచుకోండి, అది యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మంత్రిమండలిలో ఎంతమంది మంత్రులను చేర్చుకోవచ్చు? కేంద్ర మంత్రిమండలిలో మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పాం? 1950 జనవరి 26 అనమాట. అమల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎంతమంది ఉండాలి, కేంద్ర మంత్రిమండలిలో ఎంతమంది ఉండాలి అని లెక్కేం లేదండి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 1980 నుంచి 1980 నుంచి 82 వరకు టంగుటూరు అంజయ్య సీఎంగా చేసినప్పుడు మన నారా చంద్రబాబు అంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ఆర్ ఉన్నారు కదా వాళ్ళు కానీ వీళ్ళు మంత్రులుగా చేశారనమాట. అప్పుడు దగ్గర దగ్గర ఒక 63 మందితో క్యాబినెట్ ఉండేదండి. అంటే ఓన్లీ ఒక స్టేట్లోనే 63 మంది మంత్రులు ఉంటే కష్టం కదండి. అందుకే ఆ సంఖ్యను తగ్గించాలనేసి రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది అనమాట. ఆ సవరించి అంటే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో సవరించి ఏం చేశారంటే 4 ఆర్టికల్స్ చేర్చారనమాట. అంటే 75 క్లాస్ 1A1, 75 క్లాస్ 1B1, అలానే 164 క్లాస్ 1A1, 164 క్లాస్ 1B1, ఈ 4 ఆర్టికల్స్ చేర్చారనమాట. ఈ 4 ఆర్టికల్స్ ఏం చెప్తాయి అంటే 75 క్లాస్ 1A అంటే కేంద్ర మంత్రిమండలి యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య, లోక్సభలో స్థానాలు, లోక్సభలో మొత్తం పార్లమెంట్ అంటాడు. చాలా 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 సార్లు అడిగింది దగ్గర దగ్గర యూపీఎస్సీ కానీ మెయిన్ ఎగ్జామ్స్లో. ఇక్కడ లోక్సభ ప్లేస్లో పార్లమెంట్ అంటాడు అనమాట. మన ఎగ్జామ్ టెన్షన్లో దాన్ని క్లారిటీగా చదవడం వల్ల తప్పు పెడతాం అనమాట. నేను కూడా ఈ క్వశ్చన్ చాలాసార్లు తప్పు పెట్టాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్ర మంత్రిమండలి అనేది లోక్సభకే బాధ్యత వహిస్తుంది కదండి, రాజ్యసభకి మంత్రిమండలి అనేది బాధ్యత వహించదు. కాబట్టి గరిష్ట సభ్యుల సంఖ్య అనేది లోక్సభ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోక్సభ యొక్క మొత్తం స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంతంటే 15% మించరాదు. ఓకే, 15% మించరాదు అనమాట. అలాగే 75 క్లాస్ 1B ఏం చెప్తుందంటే పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం ఎవరినైనా అనర్హతగా వేటు వేస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వకూడదు అని చెప్పేది 75 క్లాస్ 1B అనమాట. అలానే ఇక్కడ 164A, 164 క్లాస్ 1B కూడా అదే చెప్తుంది. కాకపోతే ఇక్కడికి 75 క్లాస్ 1Aకి 164 క్లాస్ 1Aకి తేడా ఏంటంటే ఇక్కడ 15% ఉంచోండి, ఇక్కడ వచ్చేసరికి 12% అనమాట. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 12% అనమాట. ఇక్కడ కూడా 15% శాతం సేమే, కాకపోతే ఇక్కడ 12 మందికి తక్కువ ఉండకూడదు. ఇది ఒక్క పాయింట్ యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ 15%, ఇక్కడ కూడా 15%, కానీ ఇక్కడ 12 మందికి తక్కువ ఉండకూడదు. ఇక్కడ నెంబర్ అనమాట, ఈ 2 పర్సెంటేజ్లు అనమాట. ఈ తేడా కొంచెం గమనించండి సరిపోద్ది. అది క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం చూడండి.
కేంద్ర మంత్రిమండలిలో ఎంతమంది మంత్రులను చేర్చుకోవచ్చు? 15% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. ఇదనమాట ఆన్సర్. ఓకే, అంటే ఆప్షన్ 15% ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. సెకండ్ 50. ఓకే, 15 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు? మనకు అందరికీ తెలిసిన క్వశ్చనే, సింపుల్ క్వశ్చనే ఇది కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. రాజ్యసభ మొదటి చైర్మన్ అనగానే ఇంకేం కాదండి, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అనేసి, అంటే అది చెప్తాను కదా, ఇండైరెక్ట్ గా అడుగుతారు అనమాట క్వశ్చన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అనమాట, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అనమాట. ఓకే, ఆ రాజ్యసభ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఓకే, భారతదేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఏది? భారతదేశంలో మొదటి అత్యున్నత పదవి అంటే ప్రెసిడెంట్ అండి. మొదటి ఫస్ట్. అలా కాకుండా సెకండ్ అడిగితే మాత్రం వైస్ ప్రెసిడెంట్ అండి. ఈయన సెకండ్. థర్డ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అండి. ఈయన థర్డ్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రెసిడెంట్, సెకండ్ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వచ్చేసరికి మాజీ ఉపరాష్ట్రపతులు ఉంటారు కదా, మాజీ రాష్ట్రపతులు ఉంటారు కదండి, వాళ్ళండి. ఇది ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, మూడోది ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వచ్చేసరికి మాజీ రాష్ట్రపతులు అనమాట. ఓకే, భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ రక్షణ దళాల అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది? ఓకే, ప్రెసిడెంట్ అనమాట. త్రివిధ దళాల అధిపతి ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. అంటే ఒక దేశంతో యుద్ధం చేయాలన్నా, యుద్ధం ప్రకటించాలన్నా, నెక్స్ట్ యుద్ధం ఆపివేయాలన్నా అన్నిటికి సంబంధించిన అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అనమాట. భారతదేశం మొట్టమొదటి పౌరుడుగా మన రాష్ట్రపతిని చెప్తాం అనమాట. అయితే రాష్ట్రపతి ఆ యొక్క ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి అంటే 52 నుంచి 61 వరకు రాష్ట్రపతి ఆర్టికల్స్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. 52 to 61 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ అమలు మరియు పరిపాలన విధులను ప్రధానంగా చూసుకునే అంగాన్ని ఏమని పిలుస్తారు? ప్రభుత్వాన్ని అమలు పరచడమైన పరిపాలన విధులు ఎవరు చూస్తారండి జనరల్ గా? మంత్రిమండలి అనమాట. ఆ మంత్రిమండలి చూస్తుంది కదండి, అంటే ప్రభుత్వ అంటే ఏ పని చేస్తుంది, పరిపాలన ఏ విధంగా చేస్తుంది అని చూసేది మంత్రిమండలి. అదే ఆ మంత్రిమండలికి ఇంకోటి దాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట, కార్యనిర్వాహక శాఖ అనమాట. దీనికి ఇంకో పేరుగా మన కార్యనిర్వాహక శాఖను పేర్కొంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. పార్లమెంటరీ వ్యవస్థలో శాసన, న్యాయ మరియు అత్యవసర అధికారాలను వాస్తవానికి అధ్యక్షుడు ఎవరి సలహా మేరకు మాత్రమే ఉపయోగిస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. భారతదేశంలో నిర్ణయాలు అవన్నీ రాష్ట్రపతి తీసుకుంటాడు, కానీ ఎవరి సలహా మేరకు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనమాట. కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే తీసుకుంటారు అనమాట. దీని గురించి భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే 74 అనమాట. 74వ ఆర్టికల్ చెప్తుంది. 74 క్లాస్ 1 ఏం చెప్తుంది? భారతదేశంలో రాష్ట్రపతికి సహాయం అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుందని చెప్తుంది 74 క్లాస్ 1. ఆ క్వశ్చన్ ఇలా ఇండైరెక్ట్ గా అడిగారు అనమాట. 74 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఆ సలహాలు ఇస్తారు చూడండి, కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించకూడదు అనమాట. అంటే కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ప్రశ్నించకూడదు అనమాట. అది 74 క్లాస్ 2 చెప్తుంది అనమాట. 74 క్లాస్ 1, 74 క్లాస్ 2 ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. రాజ్యసభ ఉభయ సభలు ప్రవేశపెట్టిన ఆమోదించిన అన్ని బిల్లులు ఎవరు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి? ఓకే, ఏదైనా భారతదేశంలో ఏ బిల్లులైనా సరే రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి అనమాట. ఓకే, రాష్ట్రపతి యొక్క ఆమోదంతో మాత్రమే ఏదైనా అమల్లోకి వస్తుంది అనమాట. అది భారతదేశ రాజ్యాంగంలో దాని గురించి చెప్పేది ఆర్టికల్ ఎంతంటే 111 అనమాట. ఆర్టికల్ 1111. భారతదేశ రాజ్యాంగంలో ఏ బిల్లులైనా సరే రాష్ట్రపతి యొక్క ఆమోదంతో మాత్రమే అమల్లోకి వస్తాయని చెప్పేది 1111 అనమాట. అలా కాకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి కదా, గవర్నర్ ఆమోదంతో అమల్లోకి వస్తాయని చెప్పే ఆర్టికల్ 200 అనమాట. ఓకే, అక్కడైతే 1111, 111, ఇక్కడైతే 200 అనమాట. ఈ రెండింటి తేడా కొంచెం గమనించాలి. అలా కాకుండా ఉభయ సభలు సంయుక్త సమావేశం అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆర్టికల్ ఎంత అని చెప్పాం?
108 అని చెప్పాం. ఎక్కడి నుండి తీసుకుందని చెప్పాం, ఆస్ట్రేలియా నుండి తీసుకున్నారని చెప్పాం. అలా కాకుండా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరని చెప్పాం, లోక్సభ స్పీకర్ అని చెప్పాం. అతను లేకపోతే ఎవరని చెప్పాం, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అని చెప్పాం. అతను లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అని చెప్పాం. చైర్మన్ ఎందుకు అధ్యక్షత వహించడంటే సభలో సభ్యత్వం ఉండదు కాబట్టి అధ్యక్షత వహించడం అని చెప్పాం. ఓకే, అయితే దీని ఆన్సర్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. ఆర్టికల్ 111. అలా కాకుండా గవర్నర్ అంటే 200 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 16వ లోక్సభ స్పీకర్ ఎవరు? ఓకే, 16వ లోక్సభ స్పీకర్ మేరా కుమారి. ఓకే, ప్రజెంట్ లోక్సభ ప్రజెంట్ అంటే 18వ లోక్సభ అనమాట. 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఓకే, ఫస్ట్ లోక్సభ స్పీకర్ అంటే జీవి మౌలాంకర్ అనమాట. అలా కాకుండా ప్రజెంట్ అంటే 18 లోక్సభలు అని చెప్పాం కదా. 2 సార్లు స్పీకర్లుగా చేసింది ఎవరంటే అనంతశయనం అయ్యంగార్ ఒకరు, నీలం సంజీవ్ రెడ్డి ఒకరు, గురుదయాల్ సింగ్ దిలాన్ ఒకరు, నెక్స్ట్ ఓం బిర్లా ఒకరు, బలిరామ్ భగత్ ఒకరు. వీళ్ళనమాట. బలరాం జక్కర్, బలిరామ్ భగత్ కాదు, బలరాం జక్కర్ అనమాట. వీళ్ళనమాట. అది లోక్సభ స్పీకర్ల గురించి కూడా ఇంపార్టెంటే. ఈ కింద వాళ్ళు చేసిన వారు ఎవరు, చేయని వారు ఎవరిని కూడా అడగచ్చు. 2 సార్లు చేసింది ఎవరు, 2 సార్లు చేయింది ఎవరిని కూడా అడగచ్చు. 16వ లోక్సభ స్పీకర్ అనంటే మేరా కుమారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది భారత పార్లమెంట్లో భాగం కాదు? ఓకే, భారత పార్లమెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 78 అండి. రాజ్యాంగంలోనే ఉంది భారత పార్లమెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 78. ఈ పార్లమెంట్లో ఎవరెవరు భాగం అంటే రాష్ట్రపతి భాగం, లోక్సభ భాగం, రాజ్యసభ భాగం. అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. కాంతి ఏంటి? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట కాంతి. కాబట్టి భాగం కానిది ఇది అనమాట. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి కూడా చెప్పే ఆర్టికల్ ఇక్కడ 78 కదా, దీనికి 89 కలుపుకుంటే సరిపోద్ది అనమాట. 167 అనమాట. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి చెప్పే ఆర్టికల్ 167. అలా కాకుండా భారత పార్లమెంట్ గురించి చెప్పే ఆర్టికల్ 78. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఓటు వేసే వయసు ఏ సంవత్సరంలో 21 నుండి 18 సంవత్సరాలకు మారింది? 1998. ఏ రాజ్యాంగ సవరణ అంటే 61 అనమాట. అంటే 21 to 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలకి తగ్గించారు అనమాట 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. 69వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? న్యూఢిల్లీకి క్యాపిటల్ టెరిటరీ హోదా ఇచ్చిన రాజ్యాంగ సవరణ 69. 61 అంటే 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి ఓటు హక్కుని తగ్గించింది అనమాట. ఇదే 1998 నుండి అమల్లోకి రావడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 18 సంవత్సరాలు ఉన్న ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా తన ఓటు హక్కును భారతదేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు అనమాట. ఓకే, అది స్టార్టింగ్ రాజ్యాంగంలో 21 ఇయర్స్ ఉండేది, దాన్ని ఇప్పుడు 18 ఇయర్స్కి మార్చారు. 2019 లోక్సభ ఎన్నికల కోసం భారతదేశాన్ని ఎన్ని నియోజకవర్గాలుగా విభజించబడింది? భారతదేశంలో ఉన్న ప్రజెంట్ నియోజకవర్గాలు ఏంటంటే 543 అనమాట, లోక్సభ నియోజకవర్గాలు. దీని గురించి ఆల్రెడీ మాట్లాడాం. అత్యధికంగా లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ 81, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 25 అనమాట. ఈ స్థానాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ఉప ప్రధానమంత్రి 1977 నుంచి 1979 వరకు ఎవరు? మన క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే మొరార్జీ దేశాయ్ పెట్టేస్తాం. ఫస్ట్ ఆప్షన్లో కూడా ఉంది, అది కూడా చూసారా? మనల్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేసి తప్పు పెట్టే అవకాశాలు ఉన్న క్వశ్చన్లు అనమాట. మన ఎగ్జామ్ టైంలో ఏమనిపిస్తుంది, ఒక సింపుల్ క్వశ్చన్ రాగానే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం సరిగ్గా చదవం, దానివల్ల ఇటువంటి క్వశ్చన్లు తప్పు చేస్తాం అనమాట. కానీ అక్కడ అడిగింది ఏంటి? ఉప ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అడగలేదు. 1977 నుండి 1979 వరకు ప్రధానమంత్రి అంటే మొరార్జీ దేశాయ్. కానీ అక్కడ అడిగింది ఉప ప్రధానమంత్రి, ఇతను కాదు, బాబు జగజ్జీవన్ రావు అనమాట. అంటే ఆప్షన్ బి ఇతను అనమాట ఉప ప్రధానమంత్రి. అలా కాకుండా ప్రధానమంత్రి అడుగుంటే మొరార్జీ దేశాయ్ అయ్యేవారు. అలా కాకుండా అంటే కాంగ్రెస్ యాత్ర మొట్టమొదటి ప్రధానమంత్రి అన్న మొరార్జీ దేశాయ్ అవుతారు. కాంగ్రెస్ యాత్ర
అంటే 1900 అంటే రాజ్యాంగం స్వతంత్రం వచ్చినప్పటి నుండి 1977 వరకు కాంగ్రెస్ గవర్నమెంటే రూల్ చేసేది. అలా కాకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అంటే మొరార్జీ దేశాయ్ అనమాట. ఓకేనా? అయితే ఇతనితో ప్రమాణ స్వీకారం చేయించిన లోక్సభ స్పీకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లు అడిగాడు. ఎందుకంటే బీడీ జట్టి. ఓకే. మన లోక్సభ స్పీకర్ లిస్ట్ చదివేటప్పుడు ఈయన పేరు ఉండదు అనమాట. దాంతో మన ఇది కాదనుకుంటాం కాబట్టి ఇది అనమాట బీడీ జట్టి. అంటే రాష్ట్రపతి అనమాట. సారీ, అది స్పీకర్ కాదు. బీడీ జట్టి అన్నారు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం ఎంతతో చేయించారు అనమాట. బీడీ జట్టి గురించి రాష్ట్రపతి లిస్టులో మన దగ్గర ఉంటుంది కాబట్టి బీడీ జట్టి అసలు రాష్ట్రపతిగా చేయలేదు అనుకుంటాం కానీ తాత్కాలిక అంటే ఆ టైంలో తాత్కాలికంగా రాష్ట్రపతిగా చేస్తూ ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. లోక్సభ మొదటి మహిళా స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? మనం ఆల్రెడీ మాట్లాడాం. మీరా కుమారి 16వ లోక్సభ స్పీకర్ ఈవిడ. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ అంటే ఓం బిర్లా. అతను 2 సార్లు కూడా చేశారు. 17వ లోక్సభకి 18వ లోక్సభకి ఆయనే చేశారనమాట. ప్రజెంట్లో లోక్సభ మొత్తం స్థానాల సంఖ్య గరిష్టంగా అయితే 552. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 543. ఆ తేడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1951 టు 52 అనమాట. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1951 నుంచి 52 అనమాట. అంటే 1951 1951 టు 1 డిసెంబర్ టు 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి. అందుకే 1951 టు 1952 అంటాం అనమాట. మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే 1951 టు 52 అనమాట. లోక్సభ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రజెంట్ 18 లోక్సభ ఎన్నికలు జరగడం జరిగింది. 18 లోక్సభ స్పీకర్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, నెక్స్ట్ కొంచెం. భారత పార్లమెంట్లో ఏ సభనైనా సమావేశపరిచే వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది? ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఉభయ సభల సంయుక్త సమావేశానికి వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. అలానే భారత పార్లమెంట్లో ఏ సమావేశాన్నైనా సమావేశపరిచే హక్కు వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట. ఇలా చెప్పే ఆర్టికల్ 85 అనమాట. భారత పార్లమెంట్లో ఏ సభనైనా సమావేశకండి అని చెప్పే అధికారం ఉంటుంది, వాయిదా వేసే అధికారం ఉంటుంది, ప్రొరోగ్ చేసే అధికారం కూడా ఉంటుంది ప్రెసిడెంట్కి. ఆర్టికల్ 85 ప్రకారం. ఆర్టికల్ 86 ఏం చెప్తుందంటే ఆ రెండు సభలకు సంబంధించి ప్రత్యేక దానికి సంబంధించి సూచనలు చెప్పే ఆర్టికల్ 86 అనమాట. అది 86. దీనికి మాత్రం ఏ సమావేశాన్ని సమావేశపరచడం, వాయిదా వేసే అధికారం, ప్రొరోగ్ చేసే అధికారం కానీ ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట ఆర్టికల్ 85 ప్రకారం. ఓకే, దాని ప్రకారమే ఆర్టికల్ 108 ఉంటుంది కదా, ఉభయ సభల సంయుక్త సమావేశానికి దాని సమావేశపరిచే అధికారం ఉంటుందన్నమాట. ఈ అంటే 85లో ఉండే యొక్క అధికారం వల్ల ఆర్టికల్ 108 ద్వారా ఉభయ సభల సంయుక్త సమావేశానికి పిలుస్తారనమాట ప్రెసిడెంట్. ఓకే, అది దీని ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికైన పార్లమెంట్ ఏ సంవత్సరం ఉనికిలోకి వచ్చింది? మనం ఇప్పటికి వచ్చి ఒక 3 సార్లు డిస్కస్ చేసామండి. 1952 మే 13. అలాగే మొట్టమొదటి రాజ్యసభ ఎప్పుడు ఏర్పడింది? 1952 ఏప్రిల్ 3, అది డిస్కస్ చేసాం. అలానే లోక్సభ ఎప్పుడు ఏర్పడిందంటే 1952 ఏప్రిల్ 15 ఏర్పడిందని చెప్పాం. అలా కాకుండా మొట్టమొదటి పార్లమెంట్ ఎప్పుడంటే 1952 మే 13, ఇదంతా డిస్కస్ చేసాం. అలా కాకుండా మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1951 డిసెంబర్ టు 1952 ఫిబ్రవరి అండి. అదే మొట్టమొదటి ఎన్నికలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ స్పీకర్ను ఎవరి ద్వారా ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ను ఎవరి ద్వారా ఎన్నుకుంటారంటే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. పార్లమెంట్కి సంబంధం ఉండదు. పార్లమెంట్కి ఎందుకు సార్ సంబంధం ఉండదంటే ఇక్కడ మనం ఎన్నుకున్నది ఎవరండి? లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్కి ఈ పార్లమెంట్ అంటే 2 సభలు కదా.
లోక్సభకి రెండు సభ స్పీకర్కి రెండు సభలకి సంబంధం లేదు. ఫస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చేసరికి మన క్వశ్చన్ మొత్తం చదవం కదా, కింద ఆప్షన్లు కూడా చదవం కదా. ఆల్ ద మెంబర్స్ అనేసరికి ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి ఇదే పెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి బ్లడర్ మిస్టేక్ చేయకూడదంటే ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు నెక్స్ట్ ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చదివేటప్పుడు మాత్రం మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అనమాట ఇది, లోక్సభ స్పీకర్ని. అలా కాకుండా రాజ్యసభ చైర్మన్ ఎలాగ అనుకుంటామంటే, రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరండి? ఉపరాష్ట్రపతి కదా. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం రెండు సభలు అంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ కూడా ఉంటుంది. కానీ లోక్సభ ఇక్కడ స్పీకర్కి వచ్చేసరికి మాత్రం ఎవరైతే లోక్సభలో సభ్యులు ఉంటారో వాళ్ళు మాత్రం ఎన్నుకుంటారు అనమాట. ఓకే, అలానే రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఆ, రెండు సభలో అంటే లోక్సభలో ఉండేవాళ్ళు ఉంటారు, రాజ్యసభలో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఆర్టికల్ 80 క్లాస్ 3 ఆర్టికల్ 80 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, ఆ, రాష్ట్రపతి అనేవారు ఆ, రాజ్యసభకి 12 మంది నామినేట్ చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తుంది అనమాట. వీళ్ళు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అది ఇంపార్టెంట్. ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కదా, వాళ్ళు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు అనమాట. అది ఇంపార్టెంట్. అది ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, నెక్స్ట్ లోక్సభ స్పీకర్ యొక్క ఇదనమాట. మరొకసారి ఇదంతా రివిజన్ చేస్తాను, ఒకసారి వినండి. ఓకే, ముందుగా రాష్ట్రపతిని మొదలెడదాం. రాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారంటే, ఓకే, రాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారంటే ఆ, రెండు సభల యొక్క సభ్యులు ఎన్నుకుంటారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఆర్టికల్ 80 క్లాస్ 3 ప్రకారం నామినేట్ సభ్యులు ఉండరు. అలానే రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొంటారు. అది రాష్ట్రపతికి సంబంధించి ఎన్నిక అలా జరుగుతుంది. ఆ, ఇప్పుడు ఉపరాష్ట్రపతికి వచ్చేసరికి ఆ నామినేట్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పాల్గొంటారు. కానీ ఎవరు పాల్గొంటారంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు కదా, అలాగా ఉపరాష్ట్రపతి దగ్గర పాల్గొంటారు అనమాట. ఆ రెండిట్లో అదే కొంచెం తేడా. అది ఒకసారి కొంచెం మీరు ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. లోక్సభ స్పీకర్కి వచ్చేసరికి ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, ఇందులో రాజ్యసభ ఉండదు. అది జాగ్రత్తగా గమనించాలి. లోక్సభ స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి అదే తేడా అనమాట. ఓకే, ఆ మూడు ఒక దగ్గర రాసుకొని ఉంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. భారత యూనియన్ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క రాజ్యాంగ అధిపతి. ఓకే, భారత యూనియన్ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క రాజ్యాంగ అధిపతి ఎవరంటే ప్రెసిడెంట్ అండి. దీని గురించి ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే, భారత యూనియన్ యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి అనేసి ఆర్టికల్ 53 చెప్తుందండి. అంటే భారతదేశానికి సంబంధించి, భారతదేశ యూనియన్ అంటే భారతదేశం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ యూనియన్కి సంబంధించి కార్యనిర్వాహక అధికారం మొత్తం మొత్తం రాష్ట్రపతి యొక్క ఆధీనంలో ఉంటుంది. దానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి కూడా మన రాష్ట్రపతి అండి. అది చెప్పేది ఆర్టికల్ 53 అండి.